అఖండ 2 సినిమా విడుదలై 2 వారాలు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఫస్ట్ వీక్లో భారీ ఓపెనింగ్, మంచి వీకెండ్ కలెక్షన్లతో బలమైన స్టార్ట్ తీసుకున్న ఈ సినిమా సెకండ్ వీక్లోకి వచ్చాక మాత్రం క్రమంగా తన స్పీడ్ను కోల్పోయింది. 10వ రోజు నుంచి రోజువారీ కలెక్షన్లు చిన్న నంబర్లలోకి వచ్చేయడంతో 14వ రోజు కూడా అదే డౌన్వర్డ్ ట్రెండ్ కొనసాగిందని ట్రేడ్ భావిస్తోంది. ముందుగా ఒకసారి ఇప్పటివరకు వచ్చిన ప్రయాణాన్ని రీక్యాప్ చేసుకుంటే, అఖండ 2 సినిమా మొదటి వారం ముగిసేసరికి ఇండియా నెట్ కలెక్షన్ సుమారు 76-77 కోట్ల రేంజ్లో నిలిచింది. వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 104-105 కోట్ల దగ్గర ఆగింది. ఈ నంబర్స్ మొదటి వారం వరకు ఉన్న హైప్, ఫ్యాన్స్ సపోర్ట్, మాస్ ఆడియన్స్ స్పందన వల్ల సాధ్యమయ్యాయి. కానీ రెండో వారం ప్రారంభం నుంచే వర్కింగ్ డే ఎఫెక్ట్ బలంగా పడింది. సెకండ్ వీక్లో 8వ రోజు నుంచే సినిమా రోజుకు 2 కోట్ల నెట్ మార్క్ కంటే దిగువకు వచ్చింది. 10వ రోజు నెట్ సుమారు 1.6-1.8 కోట్ల రేంజ్లో ఉండగా 11వ రోజు 1.3-1.5 కోట్లకు తగ్గింది. 12వ రోజు 1.1-1.3 కోట్ల మధ్యలో నిలిచింది. 13వ రోజు మరింత డ్రాప్తో 0.95-1.1 కోట్ల రేంజ్లో ఆగింది. ఇదే ట్రెండ్ను బేస్ చేసుకుంటే 14వ రోజు కూడా పెద్ద మార్పేమీ కనిపించలేదు. 14వ రోజు సినిమా పూర్తిగా సాధారణ వర్కింగ్ డేలో నడిచింది. చాలా థియేటర్లలో షోలు తగ్గిపోయాయి. మల్టీప్లెక్సుల్లో ఉదయం, మ్యాట్నీ షోలు దాదాపు ఖాళీగానే ఉన్నాయి. ఈవినింగ్, నైట్ షోలలో కూడా ఆక్యుపెన్సీ చాలా తక్కువగా కనిపించింది. సింగిల్ స్క్రీన్లలో కూడా ఇప్పుడు మాస్ సెంటర్స్ తప్ప మిగతా చోట్ల సినిమా చాలా స్లోగా నడుస్తోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం అఖండ 2 సినిమా 14వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ సుమారు 0.85 నుంచి 1.0 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. ఇది 13వ రోజుతో పోలిస్తే మరో చిన్న డ్రాప్ అన్నమాట. సెకండ్ వీక్ చివర్లోకి వచ్చేసరికి ఈ రేంజ్ కలెక్షన్లు సాధారణమే అయినా మొదటి వారం పెట్టిన అంచనాల్ని చూస్తే ఇది తక్కువగానే అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 14వ రోజు కూడా సినిమా ఎక్కువగా నిలబడింది ఇక్కడే. తెలంగాణలో హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో స్పందన చాలా బలహీనంగా ఉంది. కానీ నగర అవుట్స్కర్ట్స్, టియర్ 2 పట్టణాల్లోని సింగిల్ స్క్రీన్లలో మాత్రం నైట్ షోలు కొంతవరకు నడిచాయి. తెలంగాణ మొత్తం మీద 14వ రోజు నెట్ కలెక్షన్ సుమారు 0.35 నుంచి 0.4 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా దాదాపు ఇదే. పెద్ద నగరాల్లో ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉన్నా రూరల్ మరియు మాస్ బెల్ట్లో బాలయ్య అభిమానుల వల్ల కొంతవరకు థియేటర్లలో జనం కనిపిస్తున్నారు. ఏపీ మొత్తం మీద 14వ రోజు నెట్ సుమారు 0.3 నుంచి 0.35 కోట్ల మధ్య ఉండే అవకాశముంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి చూస్తే 14వ రోజు నెట్ దాదాపు 0.65 నుంచి 0.75 కోట్ల రేంజ్లోనే ఉంటుంది. ఇతర భాషల మార్కెట్లలో పరిస్థితి ఇంకా బలహీనంగా ఉంది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వర్షన్లలో చాలా చోట్ల షోలు పూర్తిగా తీసేశారు, లేదా రోజుకు ఒక్క షో మాత్రమే నడుస్తోంది. అక్కడ 14వ రోజు కలిపి సుమారు 0.15 కోట్ల నెట్ మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో సినిమా దాదాపు చివరి దశకు చేరుకుంది. అక్కడ 14వ రోజు నెట్ సుమారు 0.08 నుంచి 0.1 కోట్ల మధ్యలోనే ఉండొచ్చని అంచనా. ఈ అన్ని ఏరియాలను కలిపి చూస్తే అఖండ 2 సినిమా 14వ రోజు వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ సుమారు 0.85 నుంచి 1.0 కోట్ల మధ్యలోనే ఉండే అవకాశముంది. గ్రాస్ పరంగా చూస్తే ఇది దాదాపు 1.25 నుంచి 1.4 కోట్ల రేంజ్కు సమానం. ఇప్పుడు ఈ 14వ రోజు నంబర్స్ని టోటల్ కలెక్షన్లలో జోడిస్తే అఖండ 2 సినిమా 14 రోజులకు ఇండియా నెట్ కలెక్షన్ సుమారు 91.5 నుంచి 93 కోట్ల రేంజ్కు చేరుతుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూస్తే 14 రోజులకు సుమారు 115 నుంచి 117 కోట్ల మధ్యలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. అంటే సెకండ్ వీక్ మొత్తం మీద సినిమా రికవరీ చాలా నెమ్మదిగా జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ పరిస్థితికి ప్రధాన కారణం మిక్స్డ్ వర్డ్ ఆఫ్ మౌత్. ఫస్ట్ వీక్ తర్వాత కొత్త ఆడియన్స్ పెద్దగా థియేటర్లకు రావడం లేదు. మాస్ ఆడియన్స్ ఒక వర్గం మాత్రం సినిమాను ఇంకా సపోర్ట్ చేస్తున్నా ఫ్యామిలీ మరియు న్యూట్రల్ ఆడియన్స్ నుంచి రిపీట్ వ్యూస్ రావడం లేదు. అదే సెకండ్ వీక్ చివర్లో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే అఖండ 2 సినిమా 14వ రోజు బాక్సాఫీస్ దగ్గర కూడా ఎలాంటి అద్భుతం జరగలేదు. మొదటి వారం ఇచ్చిన స్ట్రాంగ్ స్టార్ట్ తర్వాత రెండో వారం సినిమా స్పీడ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇక నుంచి వచ్చే రోజుల్లో రోజువారీ కలెక్షన్లు ఇంకా చిన్న నంబర్లలోనే ఉండే అవకాశం ఎక్కువ. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, ఈ సినిమా లాంగ్ రన్లో చివరికి ఎక్కడ ఆగుతుందన్నది.